హలో అండి. వెల్కమ్ టు వింటర్ స్పైసెస్. ఈరోజు నేను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పటికే సింపుల్గా ఆనియన్ అలాగే పెరుగు పచ్చడి చెప్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో స్టమక్కి చాలా ఈజీగా ఉంటుందండి. దీనికోసం అయితే ప్యాన్లో కొంచెం అంటే కొంచెం అండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక గుప్పెడు పలుకులు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి కదా. వీటిని పొట్టు తీసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చండి. వేసుకొని కచ్చపచ్చ దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పోపు సామాన్లు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 5 వరకు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలర్ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఫ్రై అయ్యాయి కదా. ఇందులోనే చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఇంకోసారి కలుపుకోవాలండి. కారం అయితే వేయమండి, పచ్చిమిర్చి కారమే అండి. దీనికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ధనియాల పొడి అంతా వేసాం కదా. ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి పొడి అనేది వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మంచిగా ఫ్రై అయ్యింది కదా. ఇందులో కలిపి పెట్టుకున్న పెరుగు అనేది వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. పెరుగు స్టవ్ మీద ఉండేటప్పుడు వేసుకోకూడదు, చూసుకోండి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన పెరుగు పచ్చడి రెడీ. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.